వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కర్ణాటక ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశం అయ్యారు. ఎందుకు విడివిడిగా సమావేశాలు జరిగాయి? బెంగళూరు నుంచి ఢిల్లీకి సిద్ధు, డీకే వేరువేరు విమానాల్లో ఎందుకు వెళ్లారు? అసలు ఎందుకు ఇలా? డీకే తన కాళ్లు పట్టుకున్న సిద్ధరామయ్య కనికరించలేదా? ముఖ్యమంత్రి పదవిని ఊడగొట్టాడని కోపంతో రగిలిపోతున్నారా? హైకమాండ్ ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లోనే తప్పుకున్నారా సిద్ధరామయ్య? తన కుమారుడి ఫ్యూచర్ కోసం కాంప్రమైజ్ అయ్యారా? ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న. కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందా? సిద్ధు రాజీనామాపై ఆయన వర్గంలో అసంతృప్తి, ఆగ్రహం ఉన్నాయా? వాళ్ళు డీకేను సజావుగా పాలన కొనసాగిస్తారా? ఇద్దరికి ఢిల్లీ నాయకత్వం ఎలాంటి సూచనలు చేయబోతుంది? డీకే లాంటి అర్ధబలం, అంకబలం కలిగిన నాయకుడిని బీజేపీ ఢీగొట్టగలదా? ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సొంతింట్లో అసమ్మతిని తట్టుకొని అధికారంపై కమలం ఆశల్ని మరోసారి కళ్ళలు చేస్తారా? కర్ణాటకంలో బెంగళూరు టు ఢిల్లీ అసలు ఏం జరుగుతోంది? అండ్ వాట్ నెక్స్ట్? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ హిమ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. హిమ, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ శివాని. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఒక కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేపుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది కర్ణాటకలో? మనకు తెలుసు, మొత్తంగా కూడా అంటే 2.5 ఏళ్ల పాటు కూడా పవర్ షేరింగ్ మొత్తంగా కర్ణాటక కాంగ్రెస్ లో కాంగ్రెస్ అధికారం వచ్చాక డీకే శివకుమార్ కి, అదే విధంగా కూడా సిద్ధరామయ్యకి సంబంధించి కూడా 2.5 ఏళ్ల పాటు కూడా పవర్ షేరింగ్ అంశానికి సంబంధించి కూడా ఒక డీల్ కుదిరింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సిద్ధరామయ్య సీఎం గా అయ్యారు. 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ కి అక్కడ కర్ణాటక సీఎం ఇచ్చేస్తా ఉద్దేశంతో కూడా అక్కడ మొత్తంగా కూడా సమీకరణాలు అంతా కూడా మారిపోయి ఇప్పుడు ఇక్కడే చాలా వరకు కూడా మొదటి నుంచి మనం చూసాము డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య మధ్య ఈ సీఎం కుర్చీకి సంబంధించి చాలా సార్లు కూడా ఇద్దరి మధ్య కూడా అంటే అంతర్గతంగా కొంత ఇబ్బంది ఉన్నట్టుగా ఉన్నా కూడా బయట మాత్రం చాలా ఏమీ లేనట్టుగా కనిపించి చాలా సార్లు కూడా వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ హైకమాండ్ వాళ్ళతో కూడా మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చాలా వరకు వీళ్ళు తీసుకువెళ్లారు. ఈ సీఎం సంబంధించి కూడా నెక్స్ట్ ఉండాలనే ఉద్దేశం చాలా వరకు వీళ్ళు మంత్రాలు చేశారు. బట్ ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా కూడా అటు డీకే శివకుమార్ కి మొత్తంగా కూడా ఏఐసిసి పెద్దలతో కొంత సన్నిహితంగా ఉండడంతో మొత్తంగా కూడా ఏదో ఒక వ్యూహాత్మకంగా కొంత మాట్లాడి డీకే శివకుమార్ మొత్తంగా ఇప్పుడు ఈయన జూన్ 2న సంథింగ్ బయటకి ఇంకా కొద్ది వార్తలు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా న్యూస్ వస్తుంది. బట్ ఇక్కడ సిద్ధరామయ్య అనుచరులు కానీ సిద్ధరామయ్య అభిమానులందరూ కూడా ఒక్కసారిగా డీకే శివకుమార్ పేరు చెప్పగానే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే సిద్ధరామయ్య ఇంటి ముందు కూడా ఆయన అనుచరులు చాలా వరకు నిరసనలు తెలిపారు. ఇంకొకటి మొత్తంగా కూడా ఈ పవర్ షేరింగ్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో అటు ఏఐసిసి పెద్దలు అటు సిద్ధరామయ్యతోనూ డీకే శివకుమార్ తో కూడా వేరువేరుగా కూడా మీటింగ్స్ జరుపుతూ ఉన్నారు. నిన్న మనం ఒకటి చూసాం, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా సన్నిహితంగా కనిపించినట్టుగా మేమిద్దరం ఒక్కటే యూనిటీగా ఉన్నాము, ఎటువంటి గొడవలు లేవు అనే ఒక సంకేతాన్ని ఢిల్లీ పెద్దలకు పంపించినట్టుగా అర్థమవుతుంది. డీకే శివకుమార్ చాలా వరకు వ్యూహాత్మకంగా కూడా అక్కడ వ్యవహరించారంటూ కూడా విశ్లేషణలు వచ్చాయి. అంటే దీని ద్వారా వారిద్దరి మధ్య కూడా ఎటువంటి గొడవలు విభేదాలు లేవు అని హైకమాండ్ కు ఒక సంకేతం పంపినట్టుగా కూడా అయింది. బట్ 2023 ఎన్నికల తర్వాత కుదుర్చుకున్న ఈ పవర్ షేరింగ్ సంబంధించి కూడా ఏదైతే కుదుర్చుకున్నారో దీనికి సంబంధించి ఇప్పుడు డీకే శివకుమార్ కి ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇస్తే దీనికి సంబంధించి కూడా మొత్తంగా చూడాలి అంటే ఏం జరగబోతుంది, ఇంకా ఎందుకు ఈ మీటింగ్ కి సంబంధించి కూడా ఎందుకు క్లారిటీ రావడం లేదు. ఇంకొకటి 2028 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా చాలా వరకు డీకే శివకుమార్ మీద దీనికి సంబంధించి కూడా మొత్తంగా కూడా బాధ్యత అంతా కూడా ఏఐసిసి పెద్దలు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గతంగా కూడా ఈ నాయకత్వ మార్పు వల్ల జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఒక్కసారిగా అటు బీజేపీ కూడా కొంత లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా చాలా వరకు అక్కడ బీజేపీ నాయకులు కూడా దీనికి చాలా వరకు కూడా అంటే కొంత అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ఏం జరగబోతుంది, బట్ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు దీనికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీగా కూడా ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఇంకా అంచర్ల నుంచి కానీ స్పష్టమైన దీని నుంచి
ఏమైనా క్లారిటీ రావాల్సి ఉందా? ఇంకొకటి ఇక్కడ సిద్ధరామయ్యకి సంబంధించి కూడా రాజ్యసభ పదవిని కూడా అక్కడ ఆఫర్ చేశారు. బట్ ఆయన రాజ్యసభ పదవి నాకు వద్దు, ఇక రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకొకటి ఆయన అనుచరులు ముఖ్యంగా ఆయన కొడుకుకి డిప్యూటీ సీఎం పదవిని అడుగుతున్నట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. బట్ ఎట్లా దీన్ని హ్యాండిల్ చేస్తారు? ఇంకొకటి 2.5 ఏళ్ల పాటు కూడా కొత్త ముఖాలకి, సరిగ్గా పనిచేయని వాళ్ళకి కొత్త ముఖాలకి అవకాశం ఇస్తారు, సరిగ్గా పనిచేయని వాళ్ళకి మంత్రి పదవుల నుంచి కొంత తీస్తారు అంటే కూడా అంటున్నారు. బట్ ఈ కొత్తగా మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఎట్లా దీన్ని సహకరిస్తారా? నిజంగా కూడా డీకే ప్రభుత్వానికి సిద్ధరామయ్య ప్రభుత్వం సహకరిస్తుందా? బట్ నిన్న కాళ్ళు మొక్కి ఒక స్ట్రాటజిక్ గా ప్లే చేసినా కూడా ఇవంతా కూడా ఇంకా ఎట్లా అర్థం చేసుకోవాలి? సో మాట్లాడదాము ఏం జరుగుతోంది ఢిల్లీలో. అసలు కర్ణాటకలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడానికి అవుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ కి చూస్తే చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, సో సామాజికంగా అంగబలంగా ఉన్న అర్ధబలం ఉన్న నాయకుడు. బట్ ఈయన్ని తట్టుకోగలిగి మళ్ళీ బీజేపీ 2028 అసెంబ్లీలో కూడా అధికారం చేజెక్కించుకోవడం ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? సో మాట్లాడదాము. ఇద్దరు జాయిన్ అయ్యారు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ఎస్, పెద్దిరెడ్డి గారు ఏం చెప్తారు? లోపల అంటే ఖుషీగా ఉందా? అంటే ఒక రకంగా కూడా అంటే కాంగ్రెస్ లో అంతర్గతంగా కూడా ఏదో జరుగుతోంది, ఇంకా దీనికి సంబంధించి కూడా 2.5 పవర్ షేరింగ్ లో కూడా కొంత మాటలు చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన పరిస్థితి బయటికి చెప్తున్నారు, మీడియాలో వస్తుంది. డీకే శివకుమారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా బీజేపీ కొంత డీకే శివకుమార్ ని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన చూస్తుంటే స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు, చాలా లెక్కలు వేసుకొని ఆయనకి ఇచ్చినట్టుగా అర్థం అవుతోంది. ఎంబెందు గారు, ముందుగా మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి ఆయన వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మే 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయినాయండి. 228 స్థానాలకు గాను 135 కాంగ్రెస్ గెలుచుకుంది. ఫుల్ మెజారిటీ, ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన 113 స్థానాలు ఫుల్ మెజారిటీ ఇచ్చినప్పుడు గత 3 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ప్రధానంగా గత 6 మాసాలుగా చూస్తున్నాం. కర్ణాటకలో ఏంటి కాంగ్రెస్ పార్టీ నాటకం? కర్ణాటక్, హిందీలో కర్ణాటక్ అంటే కర్ణ అంటే చెయ్యి, నాటక్ అని నాటకం, నాటకాన్ని కంటిన్యూ చెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ మొన్నటి వరకు 2.5 సంవత్సరాలు నీకు 2 సంవత్సరాలు నాకు అనే ఒప్పందం లేనే లేదు, అటువంటి సంస్కృతి మా పార్టీలు లేదు అన్నవాళ్ళు ఈ రోజు దాన్ని 2.5 సంవత్సరాలది సాగదీసి 3 సంవత్సరాల 8 రోజులకి తెరగట్టించారు. అంటే కుర్చీ పూర్తి మెజారిటీ ఇచ్చిన సీఎం కుర్చీ కోసం కీచులాట్లు, కుస్తీ పోట్లు, ఫైటింగ్లు ఇది తప్పితే ఆ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ కి మీరు నిలబడే విధంగా చక్కటి పరిపాలన ఏమందిస్తున్నారు ఆ రాష్ట్ర ప్రజలకి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా కర్ణాటక వైఫల్యాలు, ముఖ్యమంత్రులు కుర్చీలు చేయలు చర్చించుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దృష్టి ఏంటంటున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో అధికారులు ఉన్నారండి హేమబిందు గారు, అక్కడ కూడా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గారు, సుఖ్వీందర్ సింగ్ గారు, వీరభద్ర సింగ్, అక్కడ 2 గ్రూపులు ఆ రోజు వాళ్ళిద్దరు ఫైటింగ్లు. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ ఆల్ ఫైటింగ్లు. అలాగే గతంలో కూడా మనం చూసాం రాజస్థాన్ లో, అలాగే పంజాబ్ లో, అలాగే ఛత్తీస్గఢ్ లో. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వారు పూర్తి మెజారిటీ ఇచ్చినా సరే పార్టీని రన్ చేసుకోలేక, ప్రభుత్వాన్ని కూడా సరిగ్గా రన్ చేసుకోలేక ఆ యొక్క భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇంకోటి, రాహుల్ గాంధీ గారు పదే ఏమంటారు హేమంత్ గారు, ఆయన జిత్నా ఆబాది జిత్నా హక్, ఓబీసీలకు అవకాశాలు ఇవ్వాలి, ఎస్సీలు, ప్రధానమంత్రి కార్యాలయంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అడుగుతుంటారు. మరి ఈ రోజు మీరు 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, డీకే శివకుమార్ గారు అవుతున్నారు కర్ణాటకలో, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే సుఖ్వీందర్ సింగ్ గారు ఉన్నారు, అలాగే కేరళలో సతీశన్ గారు ఉన్నారు. దీనిలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? అందరూ జనరల్ కేటగిరీ ఓసీలే కదా. అంటే చెప్పేటువంటి నీతులు కానీ నీకు నాకు కాదన్నాయంట. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఆ చందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంకా ఏదో 6 మాసాలుగా కుస్తీలు పడుతున్నారు. డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య అక్కడికి వెళ్ళి నాటుకోడి చపాతీలు, అలాగే దోశ, నాటుకోడి తింటారు. ఇక్కడికి వచ్చి ఏదో తింటారు. ఈ నాటకాలన్నీ తెరబడింది, హైకమాండ్ చెప్పింది, అందుకే రాజీనామా చేశాను అన్న సిద్ధరామయ్య గారు అక్కడితో అయిపోయింది ఆ నాటకం అంటే ఆఖరి కాలేదు. మళ్ళీ ఆయన ఢిల్లీ పరిగెత్తారు చార్టెడ్ ఫ్లైట్ లో, ఆయన వెనకాల డికేఎస్ పరిగెత్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెట్టి మళ్ళీ వస్తున్నారు. అంటే మళ్ళీ అక్కడ సిద్ధరామయ్య ఇంటి దగ్గర ప్లకార్డులతో గొడవలు చేస్తున్నారు. అలాగే కొంత వర్గం బయటకు వచ్చి సిద్ధరామయ్య రాజీనామా చేయకూడదు మద్దతు నిలబడతారు.
అంటే ఏం జరుగుతుంది కదా? ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం డికేస్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడ మంత్రులు లేదా డిప్యూటీ సీఎం ఎవరు అవుతారు ఏంటో వాళ్ళు లిస్ట్ పెట్టుకుని హైకమాండ్ తీసుకెళ్తే అనుకోవచ్చు. మళ్ళీ హైకమాండ్ మాట నేను వింటానటువంటి సిద్ధరామయ్య గారు హైకమాండ్ రాజ్యసభకి వెళ్ళమన్నారు, లేదా ఢిల్లీ రాజకీయ చూడమన్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఆ పని చేయను, నేను కర్ణాటకలోనే ఉంటాను, ఎమ్మెల్యేగానే ఉంటాను అన్న. అంటే ఏంటి? హైకమాండ్ మాట వింటానని ఆయనే, హైకమాండ్ మాట విన్నది ఆయనే. కర్ణాటకలో ఉంటాను, వేరే గ్రూప్ అడుగుతాను. వచ్చే 2 ఏళ్ల పాటు కూడా ఏ రకంగా డీకేఎస్ వరకు 3 ఏళ్ల పాటు నన్ను ఇబ్బంది పెట్టారు, వచ్చే 2 ఏళ్ళు నేను ఇబ్బంది పెడతానని అన్నట్టుగా పరోక్షంగా చెప్తున్నట్లుగా ఉంది. వెరసి కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించుకున్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో పూర్తి వైఫల్యం చెందింది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ వారి యొక్క ఆకాంక్షల మేర పాలన చేయలేకపోతున్నారు. అందుకనే సంవత్సరం తిరగకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మే 2023లో బంపర్ మెజార్టీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే మే 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కేవలం 9 లోక్సభ స్థానాలు అవుట్ ఆఫ్ 28 గెలుచుకున్నారు. మేము 19 స్థానాలు గెలుచుకున్నాం. అంటే సంవత్సరంలోనే వాళ్ళు ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్రన్ కు ఇప్పటికే కూడా అక్కడ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత అనిశ్చితి అని కాదు, కానీ ఏదైతే కుర్చీకి సంబంధించి కర్ణాటక సీఎం కి సంబంధించి మొత్తం బేరసారాలు సాగుతున్న సమయంలో కొంత అప్పుడే బీజేపీ కొంత మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ అసంతృప్తిని ఏమైనా వాడుకోవాలనుకుంటుందా బీజేపీ? మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక పడిపోతే ఎవరు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అట్లా ఏమనంటే ఇప్పుడు సిద్ధరామయ్య అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కొంత అసంతృప్తితో రగిలిపోతున్నారు డికే శివకుమార్ కి ఈ సీఎం పదవి ఇవ్వటం. సో వాళ్ళని ఏమైనా మీ వైపు లాక్కునే ప్రయత్నంగా కూడా బీజేపీ చూస్తుందా? అంటే ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పడిపోయింది అనుకుని ప్రభుత్వం, అప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఎవరో ఒకరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా. అంతేగాని వాళ్ళ గ్రూప్ ని మేమేదో తీసుకొని మా ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇంట్రెస్ట్ అయితే మాకు లేదు. కానీ ఆయన మీరేమన్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మధ్యంతర ఎన్నికలు అన్నారు. మా ప్రభుత్వం వస్తారు అనలే కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అంటలే కదా. మధ్యంతర ఎన్నికలు రావచ్చేమో. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి 2 గ్రూపులుగా చీలిపోయి ఎవరికి మెజార్టీ రాకపోతే అప్పుడు ఎన్నికలు రావచ్చేమో. అంటే బీజేపీ జేడీఎస్ ముఖ్యంగా చాలా వ్యూహ రచన చేస్తోంది. దీనికి సంబంధించి కూడా కొంత అక్కడ ఆర్టికల్స్ వచ్చిన పరిస్థితి. రైట్ తులసిరెడ్డి గారు, అంటే ఏం జరుగుతోంది ఢిల్లీలో? ముఖ్యంగా కూడా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం సజావుగా సాగుతోందా అనుకోవాలా? దానికి అటు మొత్తంగా కూడా ఈ సిద్ధరామయ్య అనుచరులు కానీ సిద్ధరామయ్య సంబంధించిన వీళ్ళందరూ కూడా సహకరిస్తారంటారా? 100కి 150% సజావుగా జరుగుతుంది. ముందు బీజేపీ ట్రాక్ రికార్డ్ చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ మీద అన్నారు కాబట్టి బీజేపీ 2008 నుంచి 2013 వరకు అధికారంలో ఉన్నది. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినారు? 3 ముఖ్యమంత్రులు మారినారు. బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ్, జగదీష్ శెట్టర్. ఇది 13వ అసెంబ్లీ. నెక్స్ట్ మళ్ళీ 15వ అసెంబ్లీలో వాళ్ళే ఉన్నారు. 4 ముఖ్యమంత్రులు. అంటే యడ్యూరప్ప 2 సార్లు చూడండి. యడ్యూరప్ప, కుమారస్వామి, యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి. కాబట్టి వాళ్ళ కాలంలో వచ్చేసి ఒకసారి 3, ఒకసారి 4 మారినారు. కాబట్టి ఆ ట్రాక్ రికార్డు వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ మీద విమర్శలు చేసే అవకాశం లేదు. ఇక రెండవది, వీళ్ళిద్దరు కూడా స్టాల్ వార్డ్స్. ఇద్దరు పొలిటికల్ మెచ్యూరిటీ, డికే శివకుమార్ గాని సిద్ధరామయ్య గారిని, వాళ్ళు పొలిటికల్ మెచ్యూరిటీ, రాజకీయ పరిపక్వత, రాజకీయ పరిణతి ఉన్నటువంటి నాయకులు, స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఆ స్థాయికి వచ్చిన నాయకులు. కాబట్టి అనేక సందర్భాల్లో చూసాము. న్యాచురల్ గా వచ్చేసి ఒక పదవిని ఆశించడం తప్పు లేదు, ఎవరైనా ఆశిస్తారు. కానీ ఆశించడంలో కూడా దానికి సహనము, సమయము, సందర్భము, ఆ విధంగా పరిణతి వచ్చేసి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. నిన్న కూడా సిద్ధరామయ్య గారు వచ్చేసి ఆయనతో పాటు డికే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మంత్రులు అందరూ కలిసి గవర్నర్ బంగ్లాకి పోయారు. తర్వాత అక్కడ డికే శివకుమార్ వచ్చేసి మన సంస్కృతిలో ఒక భాగం, పెద్దవాళ్లకు పదాబంధనం చేయడము, నమస్కారం పెట్టడము. ఆయనకు 78 ఏళ్ళు, ఈయనకు 62 ఏళ్ళు. కాబట్టి ఒక పెద్దవాని దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఇది. తర్వాత సిద్ధరామయ్య ఏం చెప్పారు? అధిష్టానం ఆదేశం మేరకే సీఎం కుర్చీ వదిలేశారు. జాతీయ పార్టీలో డెఫినెట్ గా ఏ పార్టీకైనా అధిష్టానం సుప్రీం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకే సీఎం కుర్చీ వదిలేశా, ఎమ్మెల్యేగా కొనసాగుతా, తర్వాత నేను రాజ్యసభకు వెళ్ళను,
జాతీయ రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. తర్వాత రాష్ట్ర క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతా. తర్వాత తమకు అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి ధన్యవాదాలు. తర్వాత తదుపరి సీఎం డికే శివకుమార్ ఆయన ప్రకటించాడు, ప్రెస్ మీటింగ్ లోనే అధిష్టాన వర్గం చెప్పాడు, తదుపరి సీఎం డికే శివకుమార్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో మాట అన్నాడు, మతోన్మాద శక్తులపై తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మతోన్మాద శక్తులపై అంటే బీజేపీపై తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. ఇది ఆయన అంటే డీకేసీ రాజీనామా చేసింది వాస్తవం, అందరూ కలిసిపోయారు. రెండవది వచ్చేసి డికే శివకుమార్ను ప్రకటించింది ఆయనే ప్రకటించాడు, అధిష్టానం చెప్పాడు మతోన్మాద శక్తులపై. తర్వాత ప్రస్తుతం వచ్చేసి పార్టీల బలాబలాలు తీసుకుంటే అక్కడ 224 టోటల్ సీట్స్, మ్యాజిక్ ఫైర్ 113. ఇప్పుడు 2 వేకెంట్ ఉన్నాయి కాబట్టి 222, 112 కావాలా, 136 ఉన్నాయి సొంతంగా కాంగ్రెస్ పార్టీకే. కాబట్టి సజావుగా సాగుతుంది. 2028 వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు సాగుతుంది. ఆ ఎన్నికల్లో వీళ్ళిద్దరి నాయకత్వాన్ని బహుశా కేపీసీసీ. తులసిరెడ్డి గారు మనకి బెంగళూరు నుంచే ఒక జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు, డాక్టర్ వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నమస్తే అండి వరప్రసాద్ గారు. ఎస్, లైన్ కట్ అయినట్టుగా ఉంది. రైట్ తులసిరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా కూడా అక్కడ మనకి సిద్ధరామయ్య గారికి రాజ్యసభ సీటును ఇచ్చినా కూడా ఆయన దాన్ని వద్దనుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను అన్నారు. అండ్ ఆయన కొడుకుకి కూడా దానికి సంబంధించి కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిని, అలాగే పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా కొంత అంశాలకు సంబంధించి కూడా కొంత అడిగే డిమాండ్స్ ఢిల్లీ పెద్దల ముందు పెట్టే ఆలోచన ఉంది అంటున్నారు. ముఖ్యంగా కూడా ఇవన్నీ కూడా ఒకవేళ జరిగితే అంటే ఆధిపత్య పోరు ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మొత్తంగా కూడా అక్కడ ప్రభుత్వ పరిపాలనకి సంబంధించి కూడా ఆ పార్టీపై అయినా ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎట్లా మొత్తం అంతా మేనేజ్ చేయగలుగుతారా అంటారా? జాయిన్ అయ్యారు ఒకసారి జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు, డాక్టర్ వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. నమస్తే అండి వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు వినిపిస్తోందా అండి? హలో. ఎస్, ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు సిద్ధరామయ్య అండ్ అదే విధంగా డికే శివకుమార్. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డికే శివకుమార్ కి జూన్ 3న 4న ప్రమాణ స్వీకారం ఉంటుంది అన్న నిన్న మనం చూసాం. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి జరిగింది. సిద్ధరామయ్య కాళ్ళకి మొక్కి బ్లెస్సింగ్ తీసుకున్నారు డికే శివకుమార్. ఈ నేపథ్యంలోనే విడివిడిగా కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అటు ఢిల్లీ పెద్దలు కూడా వీళ్ళిద్దరితో కూడా మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతోంది ఢిల్లీలో, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకు ఇంకా సీఎం ప్రమాణ స్వీకారానికి ఆలస్యం అవుతుంది? డికే శివకుమార్ పేరు అనౌన్స్ చేసినా కూడా ఎందుకు ప్రమాణ స్వీకారానికి ఆలస్యం జరుగుతోంది అనే అనుమానాలు కూడా చాలా వరకు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది అంటారు ఢిల్లీలో? లైన్ కట్ అయినట్టుంది. వరప్రసాద్ గారు వినిపిస్తుందా అండి? హేమంత్ గారు ఉన్నారు, లైన్ లో ఉన్నాను. హలో, వినిపిస్తా ఉంది హేమంత్ గారు? హలో, వినిపిస్తోందండి, చెప్పండి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశం అనంతరం సిద్ధరామయ్య ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున కలుసుకొని చర్చలు జరుపుతున్నారు. ఆయన ముఖ్య డిమాండ్ ఏంటంటే 4 నుంచి 5 ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ప్లస్ ఆయనకి యాక్చువల్లీ ఆయన లాస్ట్ టైం ఉన్న మంత్రులనే కంటిన్యూషన్ చేయాలి. మా 2-3 మంత్రులు మాత్రమే ఇది కావాల్సింటే ఇది స్పీకర్ నే చేయండి, డిప్యూటీ స్పీకర్ నే చేయండి అని డిమాండ్ పెడుతున్నారు. ప్లస్ అంటే ఏంటంటే మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆయన కొడుకుకు డిప్యూటీ ఇది ఇవ్వాలి, యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ ఇది ఇవ్వాలా, బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి పరమేశ్వర్ కు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి, ముస్లింస్ కమ్యూనిటీ నుంచి అంటే మైనార్టీ నుంచి జమీర్ అహ్మద్ కి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. సో లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ అంతా ఎక్కువగా ఉన్నారు, ఈడిగాస్ అని లింగాయత్ వాళ్ళంతా, వాళ్ళకి ఈయనకి ఎంఎన్ పార్టీలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే స్పీకర్ గా ఎస్కే పాటిల్ ని ఇది చేయాలని చెప్తున్నారు. ఇంకోటి ఏమంటే
ఈయన మల్లికార్జున ఖార్గే ఎవరు 60 years అయింది వాళ్ళకి మినిస్టర్ ఇవ్వకూడదు అని డిమాండ్ ఇది పెట్టున్నారు, లీస్ట్ పెట్టినాడు. ఎవరెవరికి 60 years అయినారో వాళ్ళకంతా పార్టీకి అహర్నిశాలు వర్క్ చేయాలని చెప్తున్నారు హిమబంధు గారు. ఎస్ అంటే డీకే ముఖ్యమంత్రి అయిన తర్వాత పోర్ట్ఫోలియోలకి సంబంధించి కానీ చాలా వరకు శాఖల కేటాయింపులకు సంబంధించి చాలా కొంత ఒత్తిడి ఉంటుంది అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు ఢిల్లీ పెద్దల ముందు ఏవైతే కూడా ఈ డిమాండ్స్ పెట్టారో దీనికి సంబంధించి కూడా అంతా సజావుగా సాగే అవకాశం, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది దీనికి సంబంధించి? ఇంకొకటి డీకే శివకుమార్కి సంబంధించి కూడా అంటే జూన్ 3-4 తేదీలో కూడా ప్రమాణ స్వీకారం ఉందంటున్నారు. ఇంకొకటి ఆయన కొడుకు కూడా డిప్యూటీ స్పీకర్ సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎం అడుగుతున్నారు అంటున్నారు. అవునవును, యాక్చువల్లీ ఆయన 4 నుంచి 5 డిప్యూటీ సీఎం కావాలని, కానీ ఈయన డీకే శివకుమార్ కూడా రెడీ ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ ఆయనకి సీఎం కావాలని 2 years ఎట్లానే కానీ సీఎం కావాలని చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే మోస్ట్లీ రేపు సిఎల్పి మీటింగ్ జరుగుతా ఉంది ఇక్కడ హోటల్ రెనెసన్ లో అంతా ఏర్పాటు చేశారు. 2 చోట్ల వాళ్ళు సిఎల్పికి ఏర్పాటు చేశారు. ఒకటేమో బ్రాడ్వే దగ్గర, ఇంకోటి ఏమో ఇక్కడ రైస్ కోర్స్ దగ్గర అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరుగుతుంది. మోస్ట్లీ సోమవారం విధాన సౌధ ఆపోజిట్ లేకుంటే శ్రీకంఠ స్టేడియం ఉంది ఇక్కడ, పెద్ద స్టేడియం. సో అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హేమబింద గారు రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వరప్రసాద్ గారు. రైట్. రవికిరణ్ గారు, మనం విన్నాం దీనికి సంబంధించి కూడా కొంత పోర్ట్ఫోలియోలకు సంబంధించి కానీ అలాగే డీకే శివకుమార్ క్యాబినెట్ విస్తరణకి సంబంధించి కొంత ఏవో అంటే కేటాయింపుల్లో కూడా కొంత ఒత్తిడి ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు? దీనికి సంబంధించి చాలా వరకు కూడా మీరు అన్నారు ఇందాక మాట్లాడుతూ కూడా మధ్యంతర ఎన్నికలు రావాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే సమైక్యంగా ఉంటేనే ఏ విధంగా కూడా రాదు. దీనికి సంబంధించి అందరూ కలిసి కట్టి, కాబట్టి ఇప్పుడున్న దీన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తే నిజంగా పార్టీపై కొంత ప్రభావం పడితే మీకు ఏమైనా కొంత అట్లా పడాలి అనుకుంటున్నారా ఏమైనా? ఇప్పుడు హిమబిందు గారు, మీ రిపోర్టర్ వరప్రసాద్ గారు చెప్పారు, చాలా చిట్ట సిద్ధరామయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా డిప్యూటీ సీఎం పోస్టు 4-5 పోస్టులు అడుగుతున్నారు. వాళ్ళ కొడుకు కూడా అడుగుతున్నారు. మల్లికార్జున ఖర్గే కొడుకు కూడా డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. లేకపోతే స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు తన మంత్రులు ఉంచమని. ఇదే అంటున్నాను నేను. ఇందాక చెప్పిన కర్ణాటక చెయ్యి నాటకం, ఎంతకాలం ఈ నాటకాలు చేస్తూ ఈ రకంగా పదవుల కోసం ఈ రకంగా బజారు పడి ఎత్తుకునే విధంగా అంటే ఇలాగా వేసుకునే విధంగా చేయటం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి పరిపాటు అయిపోయింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రులు మారుతారు. ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు 2018 నుంచి 23 వరకు బీజేపీ ఎంతమంది మార్చింది అని. కుమారస్వామి గారికి పేరు చెప్పు. కుమారస్వామి గారు మా పార్టీ కాదండి. అప్పుడు ఆయనకి మీ పార్టీ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత యడ్యూరప్ప గారు గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత మేము ముఖ్యమంత్రి మార్చాం. చాలా స్మూత్ ట్రాన్సిషన్ అయింది కదా. ఈ రోజు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మార్చడం సహజం. కానీ ఈ రకంగా నాటకాలు ఏంటంటున్నాను. ఒక 6 మాసాలుగా ఎందుకు కర్ణాటకలో ఇంత నాటకాలు ఆడటం? పాలన పూర్తి మెజారిటీ ఇచ్చే పాలన చేసుకోమంటే చేతకాక ఈ రకంగా నాటకాలు ఆడే విధంగా దాని మీదే తిరుగుతూ పక్కన కర్ణాటక రాష్ట్రాన్ని ఆర్థికంగా ఈ 3 సంవత్సరాల్లోనే అతలాకుతలా అయిపోయింది. 8.5 లక్షల కోట్ల అప్పులు. మొన్న ఈ మధ్య బెంగళూరు వెళ్ళాను, పరిస్థితి ఏం బాగోలేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అస్తవ్యస్త. అలాగే సిద్ధరామయ్య గవర్నమెంట్ కూడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కాము, ల్యాండ్ స్కాము, ఏరోస్పేస్ స్కాము, రకరకాల స్కాములు ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు డీకే శివకుమార్ గారు వారి యొక్క పరిపాలన సరిగ్గా చేయలేని పరిస్థితి మన వరప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, అలాగే జాతీయ మీడియాలో వస్తున్న అంశాలు బట్టి చూస్తుంటే పెద్ద చాంతాడంత లిస్టు సిద్ధరామయ్య గారి దగ్గర. నా మంత్రులు నా వర్గానికి మాత్రం పెద్దపెట్ట వేయాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నట్టున్నారు. సో ఈ రకంగా కుర్చీల కోసం కొట్టుకుంటా ఉండి ఈ రకంగా చేసుకుంటా ఉంటే ప్రజలు ఇస్తున్నటువంటి మ్యాండేట్ అపహాసం చేస్తున్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళే ఆలోచించుకోవాలి అంతరంగా. ఇది 2.5%, 2.5 సంవత్సరాలు నువ్వు, 2.5 సంవత్సరాలు నేను. ఈ అదే మీకు ఆయుధంగా కూడా మారుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఇప్పటికీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత ఇప్పుడు మీకు ఏమైనా కొంత ఆయుధంగా మారే అవకాశం ఉందనుకుంటున్నారా? కన్క్లూడ్ చేయండి. తప్పనిసరిగా అండి, ఎందుకంటే ప్రజలు విసిగెత్తిపోతారు కదండి. ఏంటర్ బాబు ఫుల్ మెజారిటీ బొట్టప్పుడు విజయ్ గారికి జోసఫ్ విజయ్ గారు బొట్టాబొట్టి మెజారిటీ ఇచ్చారండి.
అది ఎప్పుడో పడిపోతే దాన్ని మనం ఏం తప్పట్లేం. వీళ్ళేంటి 60% మెజారిటీ ఇచ్చి 135 సీట్లు 225కి ఇస్తే ఏంటి నాటకం అంటున్నాను. వాళ్ళు పరిపాలన చేసుకోవాలి, ముఖ్యమంత్రి మారితే మార్చుకోండి, అదే ప్రశాంతంగా చేసుకోవచ్చుగా. 6 మాసాలు ఈ డిస్కషన్లు ఏంటి? వాళ్ళింటికి వెళ్ళి కూడుకొట్టడం ఏంటి, వీరింటికి వెళ్ళి చేపలు పుస్తకం ఏంటి? దీన్ని మనం డిస్కస్ చేయడం ఏంటి? ఆంధ్ర రాష్ట్రాల్లో మనం డిస్కస్ చేయడం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఇదే శాపం. వాళ్ళు మెజారిటీ ఇచ్చినా సరే కేరళలో ఎప్పటి సతీష్ గవర్నమెంట్ అది కూడా కేసీ వేణుగోపాల్ గారు వర్గం ఉంది, వాళ్ళు కారణాలు మిరియాలు నోరుతున్నారు. అది ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది మళ్ళీ. సో ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో వారికి ఉన్నటువంటి నాయకత్వం లేని రాహుల్ గాంధీ చేతకాంతనం కారణంగా ఈ రకమైన పరిస్థితి ఏర్పడ్డాయి. కేరళలో మతతత్వ పార్టీ అయిన ముస్లిం లీగ్ తో కాంగ్రెస్ టైఅప్ అయింది. ముస్లిం లీగ్, ఇండియన్ ముస్లిం లీగ్. ఆ ముస్లిం లీగ్ హెచ్చరిక కారణంగానే సతీష్ ని ముఖ్యమంత్రి చేశారు, లేకపోతే కేసీ వేణుగోపాల్ చేస్తున్నారు. సో మతతత్వ పార్టీతో పొత్తు పెట్టిన కాంగ్రెస్ పార్టీ మా మీద బురదలో తులసిరెడ్డి గారు, ఇప్పుడు డీకే సీఎం కార్డ్ అది కాంగ్రెస్ కి ఇప్పుడు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, రిస్క్ అనుకుంటున్నారా? ఇంకొకటి కూడా చాలా వరకు డీకే ముఖ్యమంత్రి అయినా కూడా క్యాబినెట్ విస్తరణకి సంబంధించి పోర్ట్ఫోలియోకి సంబంధించి చాలా వరకు కూడా ఒత్తిడి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా బ్యాలెన్స్డ్ గా కూడా జరిగి కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పాలన సాగుతుంది అనుకుంటున్నారా ఫైనల్ గా? 2023లోనే రొటేషన్ ఫార్ములాలో వచ్చింది. ఆ రోజుకే కేపీసీసీ అధ్యక్షులు డికే శివకుమార్, పార్టీ అధ్యక్షులు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్, ఈయన మాజీ ముఖ్యమంత్రి కుడి ఎడమ వలపట దాపట బండిని కాంగ్రెస్ బండిని లాగి ఆ రోజు చేసి 136 సీట్లు గెలిపించేశారు. కాబట్టి అదే ఫార్ములా వచ్చేసి ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు స్టాల్ బాట్సే, ఇద్దరే అవసరం ఉంది. అప్పుడు ఆయన కేపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు నడిపారు. ఇప్పుడు వచ్చేసి ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన వచ్చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఉంటున్నాడు, పార్టీ నడుపుతాడు. మళ్ళా వచ్చేసి 2028 వరకు కొనసాగుతుంది, 28లో మళ్ళా వస్తుంది. అప్పుడు మళ్ళా కావాలంటే మన సిద్ధరామయ్య గారు మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు 2028లో. కాబట్టి 2028 వరకు కొనసాగుతుంది, 28లో వస్తుంది. మళ్ళా వచ్చినా కూడా మళ్ళా వచ్చేసి సిద్ధరామయ్య మళ్ళా అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తులసిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి, డీకే కు పాలన సజావుగా సాగాలి అంటే ముఖ్యంగా కూడా అక్కడ సిద్ధరామయ్యకి సంబంధించి పూర్తి సహకారం అవసరం ఉంది. బట్ సిద్ధరామయ్య ఏమైనా తెర వెనుక రాజకీయాలు నడిపిస్తే కూడా చాలా వరకు కూడా అది కాంగ్రెస్ పైన పాలన పైన కూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంట.